హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెనుగు మమతా బ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే స్పెషల్ సొరకాయ కర్రీ. దాన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొద్దిగా పల్లీలు వేసి కొద్దిగా వేయించాలి. దాన్ని కలర్ చేంజ్ అవ్వాలి. దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. చల్లారాక పొడి చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని. తర్వాత అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి అది వేడయ్యాక దాంట్లోనే జీలకర్ర ఆవాలు అవి కొద్దిగా చిటపటమన్నాక 2 ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకోవాలి. వాటిని కూడా వేసి ఇవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చాక దాంట్లోనే కొద్దిగా పుదీనా వేసి కలుపుకోవాలి. కొద్దిగా ఒక 1 మినిట్ అలా ఫ్రై అవుతే చాలు. తర్వాత దీంట్లోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత దీంట్లో శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి. వేసుకొని కాసేపు ఒకసారి కలిపేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేయాలి. 5 మినిట్స్ తర్వాత తీసి ఒకసారి కలుపుకొని దాంట్లోనే ఒక 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఇది మొత్తం ఉప్పు కారం అంతా సొరకాయ ముక్కలకు బాగా పట్టాలి, బాగా కలపాలి. ఒక 2 మినిట్స్ అండి కలిపితే సరిపోతుంది. ఇది తొందరగా ఉడికిపోతుంది. మనకు సొరకాయ అనేది ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు దీంట్లోనే మనం వేయించిన పల్లీలు పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని కూడా ఇందులో వేసి కలిపేసేయాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. వీటిని పల్లీ అనేది కొంచెం బాగా పట్టాలి ముక్కలకి. తర్వాత దీంట్లో కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి. అది కూడా వేసాక దీంట్లో కొద్దిగా ఒక చిన్న గ్లాస్లో పాలు తీసుకొని ఇందులో వేసేయాలి. పాలు కూడా వేసి ఒక 5 మినిట్స్ ఉంచి కొత్తిమీర వేసుకొని దించేస్తే సరిపోతుంది.